మా తమ్ముడికి రాఖీ కట్టి నేను 5 ఇయర్స్ అవుతుంది. మళ్ళీ ఈ ఇయరే కడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడైతే దగ్గరలో వచ్చేసారు. అంతకు ముందంటే కొంచెం దూరంగా ఉండేవాళ్ళు. నాకు కూడా వెళ్ళడానికి కుదిరేది కాదు. వాళ్ళకి కూడా వస్తానికి కుదిరేది కాదు. ఈ ఇయర్ మాత్రం చాలా హ్యాపీగా అయితే రాఖీ కట్టి సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. నాకుంది ఒకే తమ్ముడనమాట. ఇక నేనైతే మాత్రం మా తమ్ముడికి తప్ప ఎవరికి అయితే రాఖీ కట్టను. నాకు ఇష్టం ఉండదనమాట. ఎందుకంటే కడితే మా తమ్ముడికే కట్టాలి, ఇంకెవరికి కట్టకూడదు అన్న నాకు ఒక సెంటిమెంట్ ఉద్దేశం నా మనసులో చిన్నప్పటి నుంచి ఉంది. ఎందుకంటే మా తమ్ముడు తర్వాతే నాకు ఎవరైనా సరే. ఎందుకంటే కష్టాలు, సుఖాలు గానీ ఏదైనా సరే మేమిద్దరమే కలిసి పంచుకున్నాం. మాకు తోడు ఎవరు లేరు కాబట్టి మా బాధలను పంచుకున్న వాళ్ళు. చిన్నప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం అంటే బాగా కొట్టుకుని తిట్టుకునేవాళ్ళం. నేనే ఎక్కువ మా తమ్ముడిని కొట్టేదాన్ని. నాకు ఇప్పుడు కూడా గుర్తొస్తే నవ్వొస్తూ ఉండిద్ది, ఒక్కొక్కసారి బాధేస్తూ ఉండిద్ది. ఇక మా తమ్ముడైతే నేను వెళ్ళానని చెప్పేసి స్పెషల్గా తన చేత్తో అయితే చికెన్ ఫ్రై చేశాడు. మీరు అనుకోవచ్చు రాఖీ పండుగ సాటర్డే మీరేంటి నాన్ వెజ్ తిన్నారని చెప్పేసి. మరి మా తమ్ముడు అంతగా ప్రేమగా తెస్తే నేనైతే మాత్రం కాదనలేను కదా. ఇక మా మరదలు అయితే చేపల పులుసు చేసింది, బగారా రైస్ చేసింది. ఇక అదే టైంకి అయితే మాత్రం మసాలా అయిపోయింది, కరెంట్ కూడా పోయింది. ఇక నేనైతే ఒక చిన్న దానిలో వేసి మసాలా అయితే తొక్కుతా ఉన్నాను. మా తమ్ముడు చేతితో మాత్రం చేస్తుంటే గుమగుమలాడిపోతుంది చికెన్ ఫ్రై అయితే. ఇక నేనైతే మాత్రం మా ఇంటి దగ్గర నుంచి పిల్లలకి రాఖీ కట్టించుకుని తీసుకుని అందరం కలిసి వెళ్ళాము అక్కడికి. ఇక మా ఆయన వచ్చేసరికి నాన్ వెజ్ సాటర్డే తిండు. ఇక నేనైతే తిన్నానమాట. ఇక తన కోసం అయితే బంగాళదుంప కూర ఒకటి అయితే తెప్పించాము. ఇక దానిలోకి బాగుంటుంది కదా రైస్లోకి అని చెప్పేసి. ఇక నాకన్నా సరే మా ఆయనకే పట్టింపు ఎక్కువ. ఎందుకంటే పెళ్లి కాకముందు నుంచే శనివారం అయితే తిండనమాట. మరి తనైతే బలవంతం చేయకూడదు కదా అని చెప్పేసి అయితే మా వరకైతే తిన్నాము. ఇక మేమందరం హ్యాపీగా కలిసి కూర్చుని అయితే భోజనం చేస్తా మాటలు చెప్పుకుంటా ఉన్నాం అనమాట. అన్నీ గుర్తు చేసుకుంటాను. ఇక మా తమ్ముడు చేసిన చికెన్ ఫ్రై అయితే అద్దిరిపోయిందనమాట. ఇంతకీ మీరు ఎప్పుడైనా సరే మీ తమ్ముడితో చేత్తో చికెన్ ఫ్రై కానీ ఏదైనా వంట ఏమైనా తిన్నారా? మా తమ్ముడు నాకు అప్పుడప్పుడు చేసి పెడతానే ఉంటాడు. ఇక వచ్చే జన్మంటూ ఉంటుందో లేదో తెలియదు కానీ ఉంటే మాత్రం నాకు మళ్ళీ మా తమ్ముడుగానే పుట్టాలని అయితే నేను కోరుకుంటాను. మా తమ్ముడు చాలా కేర్గా చూసుకుంటా ఉంటాడనమాట. చాలా అంతా మంచిగా చూసుకుంటాడు. వీళ్ళు లెక్చర్స్ కానీ మా తమ్ముడు ఎప్పుడు నాకు తమ్ముడులాగా బిహేవ్ చేయడు, అన్నలాగా బిహేవ్